హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అమ్మ పోలేలు ప్రిపేర్ చేస్తుంది. సో ఈ రెసిపీ నేను మొత్తం అప్లోడ్ చేస్తున్నా, చూసేయండి. ముందుగా మనకు పోలేలకి శనగపప్పు అయితే నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే పెట్టేస్తుంది, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా వాటర్ వేసి. సో ఇది 2 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు బాగా కుక్ అయిపోతుంది కదా, ఎందుకంటే పూర్ణం మెత్తగా రుబ్బుకుంటాం కదా, అందుకోసం. ఇంకా మనకు టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో మనమైతే పిండి అయితే మిక్స్ చేసుకుందాం రండి. ఇక్కడ కొంచెం గోధుమ పిండి తీసుకున్నాం, ఇంకా ఎక్కువగా మైదా పిండి యాడ్ చేసుకోవాలా, ఎందుకంటే మెయిన్గా మైదా పిండితోనే ఈ పిండి మిక్స్ చేస్తాం కాబట్టి. ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. ఇంక ఇదంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ ఇంకా వాటర్తో అయితే కంప్లీట్గా ఈ పిండిని చాలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము నెక్స్ట్ పూర్ణం ప్రిపేర్ చేస్తాం కదా, సో ఇందులో పెట్టి మంచిగా చుట్టూ కవర్ చేసి బాల్లాగా చేసి రౌండ్గా చేయాలి. అప్పుడు ఆ పూర్ణం బయటకు వచ్చేస్తూ ఉంటుంది, సో పిండి సరిగ్గా మిక్స్ చేయకపోతే. అందుకోసం మనం ఈ పిండిని అయితే చాలా నీట్గా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మీరు వీలైతే ఆయిల్ కానీ ఇంకా లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకుంటూ ఉండండి, అప్పుడు బాగా అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, అలా అయితే మిక్స్ చేసుకునేసేయండి ఈ పిండిని. సో చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మనకి శనగపప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా, జస్ట్ 2 విజిల్స్ అయితే పెట్టింది మా అమ్మ. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అదేంటంటే కొబ్బరి ఇంకా ఇలాచి మా అమ్మ పౌడర్గా చేసింది. సో పక్కనైతే బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం. ఇంక ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ పౌడర్ చేసుకున్న ఇలాచి ఇంకా కొబ్బరి, ఇందులోకే బెల్లం కూడా యాడ్ చేస్తాం. సో మొత్తం నీట్గా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేస్తా. అది ఆవిరికి ఏమైపోతుందంటే మెల్ట్ అయిపోయి బాగా మిక్స్ అయిపోతుంది. ఎంత స్మెల్ ఉంటుంది తెలుసా, ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్, ఇలాచీ స్మెల్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అయితే మేము ప్లేట్స్ తీసుకొని తినేసేవాళ్ళం అవి అలానే. ఇంక ఇక్కడ ఇందాక పక్కన వాటర్ పెట్టాం చూడండి, అందులోనే ఒక 5 టమాటోస్ వేసేసింది, ఇంకా చింతపండు కొంచెం ఉప్పు మిక్స్ చేసుకున్నాము. దాంతోనే నిన్న పోలీ రసం ప్రిపేర్ చేసాం. ఎంత టేస్ట్ ఉందంటే పోలీ రసం నిజంగా చాలా బాగుండింది. సో ఇంక ఇక్కడ ఇలా చూడండి, మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది కదా, మిక్స్ చేసుకున్న పిండిలో కొంచెం కొంచెం పల్చగా చేసుకొని అందులో పూర్ణం పెట్టేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేస్తుంది ఫస్ట్ అయితే. ఇంక ఈ పోలీ రెసిపీ గురించి అయితే మీకు ఒకటి షేర్ చేసుకోవాలి. ముందు అంటే మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉగాది ఫెస్టివల్ వచ్చినా మేము ముందు రోజే పోలీలు ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇంట్లో అందరూ కూర్చొని ఒక చోట అందరూ ఒక్కొక్క పని చేసేవాళ్ళు. అప్పుడు మా నానమ్మ చాలా ఇంట్రెస్ట్ చూపించేది ఇలాంటి రెసిపీస్. తనకు చాలా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా రెసిపీస్ ట్రై చేయడం, కొత్త కొత్తగా అలా ట్రై చేస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుండేటివి, నిజంగా చెప్తున్నా కదా. తను ఎలా అంటే అదేదో చెప్తారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, తను ఎప్పటికీ అలానే. సో ఇంకా మేము చాలా పోలీలు ప్రిపేర్ చేసేవాళ్ళం నైట్ కూర్చొని, ఎందుకంటే నెక్స్ట్ డేకి మేము అందరికీ పెట్టేవాళ్ళం. పూజ దగ్గర పళ్ళెంలాగా పెట్టేవాళ్ళం, ఇంకా పెద్దవాళ్ళకి పూజ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా పళ్ళెంలాగా పెట్టేవాళ్ళం. మేము కూడా చాలా తినేవాళ్ళం పోలీలప్పుడు, నెయ్యిలో మిక్స్ చేసుకొని తినేవాళ్ళం. ఇంకా పాలు వేసుకొని బాగా తినేవాళ్ళం పోలీలు. అందుకే అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో పోలీలు అంటే. ఉగాదికనే కాదు, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు కూడా మేము పోలీలు చేసుకొని తినేస్తూ ఉంటాము. సో అది స్పెషల్ థింగ్, అందుకే మీకు స్పెషల్ రెసిపీ అని కూడా చెప్తున్నా మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా చేసుకొని పల్స్గా ఇట్లా ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇంకా మనము 2 వైపులా జస్ట్ అలా కాల్ చేసుకోవడం అంతే. సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, మేమైతే కవర్ యూస్ చేస్తున్నాం. సో చాలామంది అరిటాకు కానీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఇదైతే మాకు ఈజీ ప్రాసెస్ అని చెప్పి మా అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుంది.
చూడండి పోలి పూరిలాగా బాగా పొంగింది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.